గాయ్స్ వెయిటింగ్ అయితే అయిపోయింది, వచ్చేసింది ఇంటర్లింక్ నుంచి కొత్త అప్డేట్ V5ది. అప్డేట్ క్లిక్ చేశాను. ఇక్కడ వెరిఫై ఐటీఎల్జీ క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ మనకు వస్తున్నాయి చూడండి. వెరిఫైడ్ యువర్ ఐటీఎల్జీ అండ్ మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ. నేనైతే వెరిఫై నో అని క్లిక్ చేసుకున్నాను ఐటీఎల్జీది. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఇది క్యూరిటాసి షో చేస్తుంది కంట్రీస్ నుంచి, నెంబర్ ఆఫ్ కంట్రీస్ నుంచి. నేనైతే ఇండియన్ కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ చాలామంది యూజర్స్ ఇప్పటికే క్యూలు ఉన్నారు. నా క్యూ అయితే 10,000 దగ్గర ఉంది. వచ్చిన 1 అవర్లోనే ఇంతమందికి వచ్చేసింది అనమాట. సో ఏ క్యూరేటర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే ఏఐ పరంగా అది టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఇచ్చిన రూల్స్ అయితే పక్కా పాటిస్తుంది కండిషన్స్ అనేది. దాంట్లో ఏదైనా మిస్ మ్యాచ్ అయితే మనకి ప్రాబ్లం అవుతుంది కదా అని పర్సన్కి సెలెక్ట్ చేసుకున్నాం. పర్సన్ అయితే మనం చూసి విజువల్గా చెక్ చేసుకుని డాక్యుమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. అందుకని నేను పర్సన్ సెలెక్ట్ చేసుకున్నా. ఎప్పటికప్పుడు మీరు క్యూరేటర్ అది క్యూ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇది వచ్చిన 24 అవర్స్లో మన డాక్యుమెంట్ వెరిఫై అయిపోవాలి. అవ్వకపోతే మళ్ళీ వచ్చే ఫేస్ వరకు మనం వెయిట్ చేయాలి. సో మీరు ఇప్పటికీ చేయలేదంటే మీరు కంపల్సరీ తొందరగా ఇది క్యూరేటర్ని మ్యాచ్ చేసుకోండి, ఇంకా లేట్ అవుతుంది లేకపోతే.